విలీన ప్రక్రియలో ప్రతి ఒక్క కార్మికుడు స్వరం వినిపించాలనేది కేబినెట్ సబ్ కమిటీ యాజమాన్యం ఉద్దేశమని ఆర్టీసీ ఈడీ సాల్మన్ తెలిపారు. ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని డిపోలలో కార్మిక శాఖ పర్యవేక్షణలో అత్యంత పారదర్శక పద్ధతిలో యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా మెజార్టీ సాధించిన కార్మిక సంఘాల ప్రతినిధులను విలీన ప్రక్రియలో ప్రత్యేక భాగస్వామ్యం చేయాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తుకు భద్రత కల్పించడమే కాకుండా ఎప్పట్లాగే విధులను అంకితభావంతో నిర్వహిస్తూ సంస్థ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఉద్యోగ కార్మిక సోదరులకు నమస్కారం. విషయము టీజీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, తాజా పురోగతిపై స్పష్టత. ప్రియమైన కార్మిక ఉద్యోగ సోదరులారా, మన సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనేది మీ అందరి చిరకాల స్వప్నం. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వము అత్యంత సానుకూలంగా ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలియచేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. గత ఏప్రిల్ సమ్మె సమయంలో ముఖ్యమైన 3 అంశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించి సానుకూలంగా పరిగణించింది. ఇందులో 2021 వేతన సవరణ, యూనియన్ల పునరుద్ధరణ మరియు ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై నిర్ణయం తీసుకోవడము జరిగింది. అనంతరము ఈ ప్రక్రియను క్యాబినెట్ సబ్ కమిటీ పరిధిలోకి తెచ్చి విలీన ప్రక్రియ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా ప్రభుత్వము పరిగణిస్తోంది. ఆర్టీసీ విలీన అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే ప్రత్యేకంగా సమావేశమై విలీనానికి సంబంధించిన అన్ని సాంకేతిక, ఆర్థిక మరియు పరిపాలనా పరమైన అంశాలపై లోతైన సమీక్ష నిర్వహించింది. అదేవిధంగా సమ్మెకాలంలో మిగిలిన డిమాండ్లపై ఆర్టీసీడీల కమిటీ కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతోంది. విలీన ప్రక్రియలో ప్రతి ఒక్క కార్మికుడి స్వరం వినిపించాలనేది కేబినెట్ సబ్ కమిటీ యాజమాన్యము ఉద్దేశం. త్వరలో రాష్ట్రంలోని అన్ని డిపోలలో కార్మిక శాఖ పర్యవేక్షణలో అత్యంత పారదర్శక పద్ధతిలో యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా మెజార్టీ సాధించిన కార్మిక సంఘాల ప్రతినిధులను విలీన ప్రక్రియలో ప్రత్యక్ష భాగస్వాములను చేస్తాం. వారి నుంచి వచ్చే విలువైన సూచనలు, సలహాలను కేబినెట్ సబ్ కమిటీ పరిశీలనకు పంపి అందరికీ ఆమోదయోగ్యంగా 100% పారదర్శకంగా విలీన తుది ప్రక్రియను పూర్తి చేస్తాం. మీ భవిష్యత్తుకు భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయము. ఎప్పటిలాగే మీ విధులను అంకితభావంతో నిర్వహిస్తూ సంస్థ అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాము. జై ఆర్టీసీ, జై తెలంగాణ.